Joy University, best emerging university in South India. For admissions, contact. ఒకటో క్లాసు పిల్లాడు చదువుతాడు. నన్నయ బ్రాహ్మణ కులమన పుట్టెను, గాంధీజీ గుజరాతీ కోమటి, అంబేద్కర్ హరిజనుడు. ఎవడడిగాడండి వీళ్ళ కులం దేశానికి నూరి పుయ్యమని? ఇవన్నీ వాగితే నేను పిచ్చోడు. పొరపాటున మీలో ఎప్పుడైనా దేశభక్తి అనే ఆవేశం పుడితే దాని మీద నీళ్లు చల్లడం చాలా తేలిక. ఇప్పుడు చార్మినార్ ఉన్న చోట శ్రీకృష్ణుడు ఆవులను మేపాడంటే చాలు, ఫినిష్. ధరలు పెరుగుతున్న సంగతి గుర్తురాదు, దరిద్రం పెరుగుతున్న సంగతి గుర్తురాదు, మీదకి నాయకులు తొక్కుతున్న సంగతి గుర్తురాదు. శ్రీకృష్ణుడు, ఆవులు, చార్మినార్ ఫలోమని పరిగెత్తుకుంటూ వెళ్తారు, ఒకరికొకరు నరుక్కుని చేస్తారు. జయ హే పుణ్యభూమి నా దేశం. ఒక్కసారి బాగా ఆలోచించుకోండి. బ్రిటిష్ వాళ్ళను వెళ్ళగొట్టడానికి ఈ దేశంలో కాలిన బస్సుల కన్నా, తగలబడిన ఆఫీసుల కన్నా, చచ్చిన మనుషుల కన్నా 47 ఏళ్ల స్వాతంత్రంలో మన రాజకీయాల కోసం, మన వర్గాల కోసం, మన కులాల కోసం తగలబెట్టుకున్నదే ఎక్కువ. ఏమిటి అందరూ మౌనంగా నిలబడ్డారు? మీ మౌనమే మీ బ్రతుకులకు సమాధి, మీ మౌనమే మీ బిడ్డల జీవితాలకు సమాధి, మీ మౌనమే జాతి చైతన్యానికి సజీవ సమాధి. ఎవరికి లేని తొల జల వీడికెందుకు నవ్వుకుంటున్నారా? అయితే నవ్వండి, బాగా నవ్వండి, నవ్వండి. చీవల్లా దోవల్లా బతుకుతూ నలిగి 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 చావండి. నాకు ఈ జీవితం వద్దు. బ్రదర్ లాగించు, నీకు భోజనం టైం అయింది, నాకు చచ్చే టైం అయింది. పాపం వీళ్ళందరూ టీవీలో తెలుగు సినిమా చూసే టైం అయింది. లాగించు బ్రదర్, లాగించు. ఆపండి. చంపబడ్డవాడు దేశద్రోహులని స్వాతి సాక్ష్యాలతో నిరూపించింది. రాష్ట్రపతి అతని ఉరిశిక్షను రద్దు చేశారు. Stop it! విప్లవం అరుణోదయం లాంటిది. అది అస్తమించదు. ప్రతి విప్లవ వీరుడి గుండె నుండి కారిన ఒక్కొక్క నెత్తురు చుక్క ఈ దేశానికి ఒక్కొక్క సూర్యుడు. మా తాతకంటే అది ఎక్కువ. ఎక్కడ మా తాత పింఛన్ ఖాతాలో? ఎక్కడ? ప్రభుత్వ ఉద్యోగుల మీద దౌర్జన్యం, ప్రభుత్వ ఉద్యోగుల మీద దౌర్జన్యం, ప్రభుత్వ ఉద్యోగుల మీద దౌర్జన్యం, ప్రభుత్వ ఉద్యోగుల మీద దౌర్జన్యం. కొట్టకండి బాబు, పసివాడు కొట్టకండి. వీడు పసివాడు కాదండి, తీవ్రవాది, విప్లవ. అవును, నా జోబులో బాంబు ఉంది. పర్యాలు మా తాత పింఛన్ ఖాతాలు ఇస్తారెవరా? జేబులు వెతకండి రా, నిజంగా బాంబుందేమో. తీరా జేబు చిల్లుంది, బాంబు లేదు, ఇంకేదో తగిలింది. నవ్వుతావేంట్రా? మీకు నమస్కారం చేస్తాను.